ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై గంగానమ్మ తల్లి. ఈరోజు జ్యేష్ఠమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శ్రీచక్ర అభిషేకం జరుగుతుంది. శ్రీచక్ర అభిషేకానికి కావలసిన పదార్థాలు: పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, అలాగే పువ్వులు, పళ్ళు, అనేక రకాల పువ్వులు, పళ్ళతో అమ్మవారికి అభిషేకించడం జరుగుతుంది. అభిషేకం చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం ఎలా చేస్తామనేది చూద్దాం. అమ్మవారికి స్నానం చేయించే ముందు, పంచామృత అభిషేకం చేసే ముందు అమ్మవారికి పంచామృత స్నానం చేయించడం జరుగుతుంది. పంచామృత స్నానానికి సంబంధించి చేయడానికి కావాల్సినవి అంటే పాలు పోసి తర్వాత స్నానం చేయించడం అన్నమాట. శుద్ధోదక స్నానం. పెరుగు పోసి తర్వాత అమ్మవారికి నీళ్లు పోసి స్నానం చేయించడం. ఆద్యస్నానం సమర్పయామి. ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి తర్వాత అమ్మవారికి నీళ్లు పోసి శుభ్రం చేయాలి. మధుస్థానం సమర్పయామి. మధుస్థానం అంటే పంచదార పోసి అమ్మవారికి నీళ్లు పోసి శుభ్రం చేయాలి. తేనె వేసి తర్వాత అమ్మవారికి స్నానం చేయించాలి. తర్వాత శుభ్రం చేయాలి. కళాలు వేసి అమ్మవారికి స్నానం చేయాలి. గంధం వేసి స్నానం చేయించాలి. పువ్వులు వేసి తర్వాత అమ్మవారికి స్నానం చేయించాలి. అనంతరం శ్రీ సూక్తంతో అమ్మవారికి పంచామృత స్నానం చేయించడం జరుగుతుంది. పంచామృత స్నానానికి సంబంధించినవి: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధం, పసుపు, కుంకుమ, అమ్మవారికి అభిషేకం చేసిన బొట్టు, ఈ పంచామృతం బొట్టు పెట్టుకుంటే మనకి అన్ని అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. అమ్మవారి శ్రీచక్రం శుభ్రం చేసిన తర్వాత అమ్మవారికి గంధంతో ఓంకారం రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించడం జరుగుతుంది. దీపికా ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ శాసన శ్రీవిక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తైక్య రూపిణీ లలితాంబికా శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తైక్య రూపిణీ లలితాంబికా
శ్రీ శివరాజనిలయ శ్రీమత్త్రిపురసుందరీ శ్రీ శివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా ఏవం శ్రీ లలితాదేవ్యానామ్యం సహస్రకం జగూ. సర్వమంగళమాంగళ్యే త్రియే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. నారాయణ